శ్రీ నమః. ఓం గురుభ్యం నమః. హరి ఓం. గురువారి పాదాలకు నమస్కారం. గురువు గారికి. అమ్మ, నా పేరు అంజలి. మాది తాండూరమ్మ. నేను హౌస్ వైఫ్ అమ్మ. ఈ శ్యామలా నవరాత్రులకి ఎలా వచ్చారమ్మా? శ్యామల నవరాత్రులు మా వారు వారాహి సాధక పీఠలో ఉన్నారమ్మా. ఆయన ద్వారా నేను శ్యామలాదేవి నవరాత్రులకు వచ్చానమ్మా. అసలు శ్యామలా నవరాత్రులు అనేవి ఉంటాయి అని తెలుసా అమ్మా? అసలు మామూలుగా ఇది చేయక ముందు ఎప్పుడన్నా పర్సనల్ గా అయినా మీరు శ్యామలా నవరాత్రులు చేసుకున్నారమ్మా? పర్సనల్ గా ఏం చేసుకోలేదమ్మా. ఇప్పుడే ఈ వారాహి నవరాత్రుల ద్వారానే నాకు తెలిసిందమ్మా. అంటే ఇంతకు ముందు శ్యామలా నవరాత్రులు అనేవి ఉంటాయని కూడా మీకు తెలియదు? తెలియదమ్మా. ఈ నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఇది చేస్తే ఇలా ఇప్పుడు మా వారు వారాహి నవరాత్రులు చేస్తున్నారు కదమ్మా. దాని ద్వారా మాకు కొంచెం పాజిటివ్ వైబ్ ఉన్నది. అంటే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా. ఈ అమ్మవారి చేస్తే కూడా ఇంకేమన్నా పాజిటివ్ గా ఉంటది కావచ్చు అనుకొని చేస్తున్నానమ్మా. కానీ చాలా పాజిటివ్ అమ్మా. మొదట మీ వారు వారాహి చేసిన తర్వాత మీకు ఆలోచన వచ్చింది? అవునమ్మా. గతంలో నవరాత్రులు చేసి ఉన్నారా ఇది కాకుండా? ఇప్పటికి ఒకవేళ చేసి ఉంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందా? గతంలో నేను చేయలే గాని మా హస్బెండ్ వారాహి నవరాత్రులు అప్పుడైతే చేసిండు. అప్పుడు ఆ 9 రోజులు చాలా ప్రశాంతంగా ఇంట్లో, అంటే మేము కూడా మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకునే వాళ్ళం కదమ్మా. అలా చాలా అనిపించింది. ఇప్పుడు కూడా చేస్తే ఇంకా బాగుంటది. నా సొంతగా చేసుకుంటే ఇంకేమన్నా తెలుసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో చేసుకున్నానమ్మా నేను. మరి ఇప్పుడు ఆ తేడా తెలిసిందా అమ్మా మీరు సొంతగా చేసుకున్నప్పుడు? అవునమ్మా. సొంతగా చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు నేను కొంచెం మా హస్బెండ్ పూజలు చేస్తే నేను కొంచెం నేను అసలు కోఆపరేట్ చేయకపోదు ఆయనకు కొంచెం కూడా. కాకపోతే నా వరకు వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. అవును, ఎవరికైనా చేస్తేనే తెలుస్తది కదమ్మా. అలా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చెయ్యాలన్నా ఇంకే నవరాత్రి అయినా చేయడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉందమ్మా. సంతోషం అమ్మా. ఈ పీఠం ఎలా తెలుసు? పీఠం మీద కానీ, గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా అంటే నమ్మకం కలగటానికి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? అవునమ్మా, ఉన్నాయమ్మా. మేము వేములవాడలో అన్నసత్ర పెట్టినప్పుడు వచ్చామమ్మా మా ఫ్యామిలీతోని. అక్కడ గురువు గారు అంటే అక్కడ ఎవరికి తెలియదు. కాకపోతే నాకేందో గురువుగారిని చూడగానే ఈ ఈ ఈయననే గురువు గారు అన్న పాజిటివ్ వైబ్ వచ్చింది. అలా గురువుగారిని చూసేసరికి నాకు చాలా నమ్మకం, ఎక్కడో తెలియని నమ్మకం అన్నది నాకు ఆ రోజు నుంచి వారాహి నవరాత్రుల మీద, ఇలాంటి నవరాత్రుల మీద బాగా నమ్మకం కుదిరిందమ్మ గురువుగారిని చూడగానే. అసలు నాకు మా హస్బెండ్ కూడా నాకు గురువు గారిని చూపియలేదమ్మా. నేనే చూసి గుర్తుపట్టాను అసలు. జస్ట్ చెప్పారు, కాకపోతే నేనే స్వతహాగా చూసి గుర్తుపట్టాను. అలా నాకు పాజిటివ్ గా చాలా మంచిగా అనిపించిందమ్మా. అప్పటి నుంచి నాకు మాట్లాడారా అమ్మ గురువు గారితో? మాట్లాడలేమ్మా. కొన్ని ఫ్యామిలీ అంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారమ్మా. అట్లా మాకు వీలు కాలేదమ్మా గురువు గారితో. కాకపోతే దర్శనం అయింది, అంతే సంతోషం అనుకున్నాం. అదే గొప్ప విషయం. అసలు ఈ పీఠం ఎలా తెలిసిందమ్మా మీకు? ఈ పీఠం మా భర్త చేస్తారు కదమ్మా, మా భర్త ద్వారానే తెలిసింది. గురువు గారు ఈ శ్యామలా నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందు వీడియో పంపించారు కదా. అది కాక నియమాలు, నవరాత్రులు చేయటము, నియమాలు అవన్నీ విని ఉంటారు కదా. శ్యామలా నవరాత్రులది పంపించాం కదా స్టార్టింగ్ లో. అవి విన్నప్పుడు మీకేమన్నా ఈ చేయటం అవసరమా అన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా అమ్మా? అవి విన్నాక ఏమనిపించలేదు కానీ అవి వినక ముందు అసలు మనం చేయగలుగుతామా, చేస్తామా అన్న ఆలోచన ఉండే అమ్మ. అవి విన్నాక నాకు చాలా నమ్మకం వచ్చింది. నా మీద నాకు చేయగలుగుతా, ఖచ్చితంగా ఏదేమైనా చేయగలుగుతా. నాకు మధ్యలో చాలా భయం వేసిందమ్మా. పర్సనల్ ప్రాబ్లం ఉండే నాకు. కాకపోతే అమ్మవారి దయ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నాకు ఇంకా
ఇంకా వీడియో రికార్డ్ ఇన్నాంకనే నాకింకా చాలా నాకు చెయ్యగలుగుతానన్న నమ్మకం ఇంకెక్కువొచ్చిందమ్మ. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉంటే ఉన్నాయమ్మ. చెప్పండి. ఉన్నాయమ్మ. నాకు మొదటి రోజే అమ్మవారి దర్శనం కలిగింది. అమ్మవారు నాకు రామచిలుక రూపంలో వచ్చి నాకు దర్శనం ఇచ్చారు. ఆ రోజు నుంచి నాకింకా ఎక్కువ చేయాలన్న కోరిక ఇంకెక్కువ కలిగింది. రోజుకో రూపంలో నాకు అమ్మవారు కనబడడం, అలా జరగడం నాకు పొద్దల్లా కొంచెం మెంటల్ డిప్రెషన్‌లో ఉండేదాన్ని. అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాకపోవు. కానీ ఈవినింగ్ కాగానే పొద్దున పూజ చేసే అంతసేపు నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ ఈవినింగ్ కాగానే టకటక పని చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, పూజ చేసుకోవాలన్న ఆలోచన ద్వారా మనసు మంచి రిలీఫ్‌గా అనిపించిందమ్మ. ఈ అమ్మవారి నవరాత్రులు నాకు చాలా సంతోషం కలిగించిందమ్మ. సో, ఎప్పుడెప్పుడు అమ్మకి పెడదాము, చేద్దాము అన్న ఇది మీకు ఉద్దేశం బాగా ఉందన్నమాట. చేద్దామన్న ఆతృత. అవునమ్మా. సంతోషమమ్మా. ఈ నవరాత్రుల వల్ల మీరు వృత్తి అంటే హౌస్ వైఫ్‌గా ఇంట్లో చేసుకునే పనులకి దానికి ఆటంకం, ఇబ్బంది అలా ఏమన్నా కలిగిందా? ఒకవేళ కలిగితే దాన్ని ఎట్లా అధిగమించగలిగారు? అలాంటివి ఏం కలగలేదమ్మా. కాకపోతే నాకు అంతా బాగానే జరిగింది గానీ, చివరి రోజు నేనన్నీ మంచిగానే చేసుకున్నా గానీ, చివరి రోజు మా ఫ్యామిలీలో కొంచెం ఇబ్బంది కలగడం, మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హాస్పిటల్ పాలయ్యారు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అలా కొంచెం హాస్పిటల్‌లో ఇబ్బంది ఉండే. అలా నేను అమ్మవారికి శ్రద్ధగా ఏం చేసుకున్నట్టు అనిపియలేదు. ఇన్ని రోజులు బానే చేసుకున్నా. కాకపోతే ఈ ఒక్క ఇన్సిడెంట్ కాకపోతే ఇంకా బాగా చేసుకుందు కావచ్చు అనిపిచ్చింది. కాపోతే హ్మ్. అమ్మవారి దయ వల్ల అతను బావున్నాడు. అమ్మవారే మా మరిదిని కాపాడిందనుకుంటున్నాను నేనైతే. అది నిజమమ్మా. అది మనం నిజమమ్మా. చేపట్టి చిన్నదాంతో పోయుంటది. మన అవును. అమ్మవారి నమ్మకంతో. అవునమ్మా. ప్రాణాలు పోయే సిట్యుయేషన్‌లో ఉండే అతను. కాపోతే నేను జేసుకున్న పూజ ఫలమో ఏదో తెలియదు గానీ అమ్మవారు నాకు మా మా మరిదినైతే చాలా తొందరగా కోలుకునేటట్టు చేసింది అమ్మవారు. నేనైతే ఆ విషయంలో చాలా నమ్ముతానమ్మా అమ్మవారిని. చాలా సంతోషమమ్మా. పీఠంలో గతంలో సాధన చేసిన వాళ్ళ అనుభవాలు, వీడియోస్ వినుంటారు గదమ్మా! విన్నారా ఏమన్నా? ఒకవేళ అవునమ్మా. వింటే దాని నుంచి ఏమన్నా నేర్చుకున్నారా? అవునమ్మా. కొంచెం ఇప్పుడు నేను చెప్పలేను గానీ చాలా నేర్చుకున్నానమ్మా. ఎవరిని గాని దూషించకూడదు. వాళ్ళు చేసే పూజ వాళ్ళది అని మనం గూడా చేస్తే సపోర్ట్ జేయాలి గానీ, వాళ్ళనైతే ఎప్పుడు దూషించకూడదమ్మా. ఈ పూజలు జేస్తాళ్ళు, ఆ పూజలు జేస్తాళ్ళని. నేనైతే అలాంటివి చాలా నేర్చుకున్నానమ్మా. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? గురుదక్షిణగా ఏమన్నా అడిగారా? లేకపోతే హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమన్నా అడిగారా పీఠం తరపు నుంచి? అహా! మమ్మల్ని అలా ఏం అడగలేదమ్మా. మంత్రదీక్షకు ఖర్చు ఏం గాలే. నేను రెగ్యులర్‌గా పెట్టుకునేదానికంటే అంతకంటే ఏమి ఎక్కువ రాలే అమ్మా. హ్మ్. ఇప్పుడు పీఠం నియమాలున్నాయి కదా! కొన్ని నియమాలు పొద్దున్నే జపసాధన గురించి కానీ ఏవైనా, ఆ నియమాలు, అవును. పద్ధతులు మీకెలా అనిపించినియి? నియమాలు, పద్ధతులు చాలా బావున్నాయమ్మా. చాలా ఎవరైనా చేసుకునే విధంగా ఉన్నాయమ్మా. ఈ ఎలాంటి వారైనా చేసుకోవచ్చమ్మా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా గానీ మనం ఇన్ని చేస్తేనే మనకు నమ్మకం కలిగి ముందుకెళ్తామమ్మా. హ్మ్. చేస్తూ ఉంటే నేను నమ్మకం వస్తూ ఉంటది. చేస్తుంటే నమ్మకం వస్తదమ్మా. ఎంత నమ్మకం లేని వారికైనా ఇలాంటి నియమాలు, ఇలాంటివి వింటే ఖచ్చితంగా చేయాలన్న నమ్మకం అయితే ఖచ్చితంగా వస్తదమ్మా. నా నా మనస్సాక్షిగా నేను చెప్తానమ్మా. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారు గూడా చాలా పవర్‌ఫుల్. కొన్ని కొన్ని నేను అమ్మవారి నవరాత్రుల్లోపు నాకు కొన్ని విషయాలు జరగాలనుకున్నా అందులో సగం జరిగేయడానికి సిద్ధంగున్నాయమ్మా. అమ్మ మన ఇంట్లో అంటే ఈ ఉండంగానే నాకొక శ్యామల నవరాత్రులలోనేనా? రామాయ నవరాత్రుల్లోనే ఒక పని అనుకున్నా అమ్మ. ఆ పని కొంచెం ముందుకు వెళ్ళింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగానే నాకు పనిని ముందుకు దారి చూపిచ్చింది అన్న సంతోషం కలిగిందమ్మ. హ్మ్. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? పీఠ సాధకులు నాకు చాలా హెల్ప్ ఏ విషయమైనా ఇలా ఉంది అనంగానే నాకు తొందరగానే రిప్లై ఇవ్వడం గాని, ఫోను చేయడం గాని చాలా బాగా హెల్ప్ చేసిందమ్మ. పీఠం అమ్మవారి ఫోటో చూసారు కదా! ఒకవేళ చూస్తే ఆ అమ్మని చూడంగానే మీకేం అభిప్రాయం కలిగింది?
అమ్మని చూడగానే మన తల్లి లెక్క నా నా సొంత తల్లి ఎలా అనిపిస్తదో అలా అనిపిచ్చిందమ్మ. ఏదో తెలియని ఏదో సంబంధం దగ్గర సంబంధం ఉన్నట్టు అట్లా అనిపిచ్చిందమ్మ. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో గానీ ఏమన్నా ఇబ్బందులొచ్చాయా? ఆహా! ఆహ్, ఇచ్చే విధానం పద్ధతి మీకెలా అనిపిచ్చింది? మంత్రం ఇచ్చే పద్ధతి గాని, విధి విధానాలు చెప్పే పద్ధతి గాని? విధి విధానాలు జెప్పే పద్ధతి చాలా బా అనిపిచ్చిందమ్మ. మంత్రం ఇచ్చే పద్ధతి గూడా చాలా బా అనిపిచ్చిందమ్మ. నాకైతే మంత్రంలో ఎలాంటి సందేహం లేదు. విధి విధానాల్లో గూడా ఎలాంటి సందేహం లేదు. నేను నిర్విఘ్నంగా నేను చేసుకోనగలిగే నాకు కొంచెం భయమేసిందమ్మ ఫస్ట్ మంత్రం ఇస్తారనంగా విధి విధానాలు చెప్పంగా కొంచెం భయమేసింది. కొంచెం అర్థం గాలేదు. కాపోతే అమ్మవారి ఫోటో అక్కడ పెట్టి అన్నీ ఆలోచించుకొని చేసుకున్నంక అవును. ఏదైనా నేను జేయగలుగుతా అన్న నమ్మకంతో నేను జేశాను. విధి విధానాలు గూడా నాకు చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోగలుగుతా అన్నట్టే అనిపిచ్చిందమ్మ. మంత్రం గూడా అలానే ఉంది. మంత్రం ఇవ్వడం చాలా బావుందమ్మా. అలా ఎవరికీ చెప్పకుండా అలా ఉండడం అది మంచి పద్ధతమ్మా అసలైతే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జనరల్‌గా మంత్రాలిస్తే శక్తి ఎలా వస్తుంది అని అందరం అనుకుంటాం. అలా అవునమ్మా. అనుకునే వారికి మీరు సమాధానం చెప్పగలరా? అంటే మనం ఆన్‌లైన్‌లో తీసుకున్నదే గదా! ఇప్పుడు మీరు మంత్రం. మీకు అవునమ్మా. తెలిసుంటది. దానికి శక్తి ఎలా వస్తది అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు బయట. వాళ్ళకి మీరేమన్నా అవునమ్మా. సమాధానం చెప్పగలరా? చెప్పగలుగుతానమ్మా. మీరు ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు మీకు ఆ శక్తి అనుభవించారా? అవునమ్మా. అనుభవించానమ్మా. హ్మ్. మీరేం చెప్పగలుగుతారు వాళ్ళకంటే ఎట్లా ఫీలయ్యారు? శక్తి ఆన్‌లైన్‌లో ఇవ్వటం వల్ల మీకు మంత్రం అన్నది వేరే వాళ్ళకి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి? మంత్రం ఆన్‌లైన్‌లో ఇవ్వగానే నేను తీసుకున్నానమ్మా. తీసుకొని నాకు చాలా బా అనిపిచ్చింది. అప్పటి వరకు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. ఆ మంత్రం చూడగానే దాని పవరో తెలవదు. ఏదో తెలియదు గానీ దాని పవరే ఎక్కువ. నాకు హెల్త్ అనేది సెట్ అయిపోయింది. నేను చె చే ఒక ఒక 10 నిమిషాలు గూడా ఒకటే నిమిషం ఇలా చూసుకొని అలా చెప్పేసాను గురువుగారికి. చాలా బా అనిపిచ్చింది. మంత్రం అనేది చాలా ముఖ్యమైనది. మంత్రం మన జప సాధనలో. మన జప సాధనలో ఎలాంటి వస్తువులున్నా, లేకున్నా ఏం గాదు గానీ, మనకు ముందుగా మంత్రం, దర్భచాప అవైతే మెయిను. అవి ఉంటే సరిపోతది మన మంత్రానికి, మన పూజకు. మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. అది ఇదని ఏముండది. మంత్రం అయితే చాలా మంచిది. చాలా పవర్‌ఫుల్. అసలు మంత్రంతోనే మనకన్నీ అని నాకనిపిచ్చిందమ్మ. సో, మీరనే దాన్ని బట్టి ఏంటంటే మంత్రం ఎలా ఇచ్చినా ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా గురుముఖత తీసుకుంటే మాత్రం దానికి శక్తి ఉంటది. తగ్గ ఫలితమైతే ఉంటది ఖచ్చితంగా. అది అదేనమ్మా. లేట్ అవ్వచ్చు, తొందర అవ్వచ్చు. కొంతమందికి తొందర అవుతది. కొంతమందికి లేట్‌గా వస్తది పవర్ అనేది. కాపోతే అదేలెండి. మనం చేసే విధానం కాపోతే మనం ఉండే పద్ధతి ద్వారానే ఉండి తీసుకోవాలి ఏదైనా. ఇప్పుడు గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలు మీరు షేర్ చేసుకుంటే వివరాలిస్తారు కదమ్మా! వాటిలికి ఆన్సర్‌లు ఇస్తారు గదా! అవునమ్మా. వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఆ ఇచ్చిన ఆన్సర్స్‌లో మీకు? హ్మ్. ఆ! అవునమ్మా. ఉన్నాయమ్మా. నాకు ఒకరోజు అమ్మవారు దర్శనమిచ్చి నన్ను ఒక పంట పొలంలోకి తీసుకువెళ్ళి, "నీ పంట పండిందని" చూపించింది అమ్మవారు. అలా చూపించిన దాన్ని నేను గురువుగారికి చెప్తే, "అమ్మా నువ్వు ఒక కార్యక్రమం అనుకుంటున్నావు. అమ్మవారు నీకు దారి చూపిచ్చింది" అని అలా రిప్లై ఇవ్వడం జరిగిందమ్మా. అలా జరిగింది. ఆ జరిగిన ఒక 2, 3 రోజులకు నేనొక పని మొదలుపెట్టాను. ఆ పనిలో సక్సెస్ అనేది నాకు కనిపించింది అమ్మ. ఆ విధంగా నాకు అమ్మవారిది, గురువుగారిది ఇద్దరి దీవెన నాకు కలిగిందన్న నమ్మకం అయితే కుదిరిందమ్మ. హ్మ్. మీకు అనుభవాలు వచ్చాయన్నారు కదా! వాటిలో మీకు బాగా నచ్చినవి ఏమన్నా ఉంటే చెప్పగలరా? ఆ! చెప్తా అమ్మ. నాకు అనుభవాలు నచ్చిందల్లా చివరి రోజు మేము భార్యాభర్తలం ఇద్దరం దంపతులం ఆది దంపతులకు బట్టలు వాయినం ఇచ్చామమ్మ. వాయినం ఇచ్చినంక మాకు ఆది దంపతుల దర్శనం ద దక్కిందమ్మ. వారిద్దరూ వచ్చి మమ్మల్ని దీవించినట్టు అలా అనిపించిందమ్మ. అదైతే నా జీవితంలో అసలు మర్చిపోలేని సంఘటనమ్మ. నా జీవితానికి అదొక వరం. ఇగ అంతే చాలమ్మ ఈ జీవితం అనిపించిందమ్మ. ఆ దంపతులొచ్చి మమ్మల్ని దీవించినంక. మీకు మంత్రదీక్షకు ముందు గాని, మంత్రదీక్షలో గాని ఏమన్నా పరీక్షలొచ్చాయా? అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవటం అలాంటివి. కొంతమందికి
మొదలుపెట్టేదాకా కూడా చిన్న చిన్న పరీక్షలొస్తాయి. అంటే సామాను దొరక్కపోవటం కానీ, లేకపోతే ఇంకా చిన్నవి పరీక్షల్లాగా వస్తా ఉంటాయి. అట్లాంటివి మీకేమన్నా వచ్చినియా? మతదీక్ష అవును. ముందు గాని, చేసేటప్పుడు గాని ఆ టైంలో? అవునమ్మా. వచ్చినాయమ్మా మాకు. అసలు మా దగ్గర ఒక్క రూపాయి గూడా లేకుండే అమ్మ. మా వారికి సాలరీ ఆపేసారు అప్పుడు. మా దగ్గర ఒక్క రూపాయి గూడా లేదు. సామాను తెచ్చుకోవాలంటే ఒక్క రోజు గూడా గాదు. ఒకటే పూట సమయం ఉన్నది. మా దగ్గర ఒక్క పైసా గూడా లేదు. మాకు ఒక పాప ఉన్నది. ఇంట్లో గూడా ఒక్క రూపాయి గూడా లేదు. ఎలా తెచ్చుకోవాలి? నేను పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? కనీసం ఒక చాప అన్నా తెచ్చుకోవాలి. చాప, రావి చెంబు అవి రెండన్నా తెచ్చుకోవాలన్న మెంటల్‌గా ఫిక్స్ అయినమ్మ. ఆ అమ్మవారు నన్నెలా కరుణించిందో తెలవదు గానీ, ఆ సమయంకి ఒక గంట ముందు పోయి ఒక గంట ముందు ఆ రోజుకి నాకు లాస్ట్ అన్న రోజు నేను ఒక గంట ముందు డబ్బులు అరేంజ్ చేసుకొని, డబ్బులు నేను ఎవరిని అడగలే. కాకపోతే నాకు ఒక పర్సన్ ఇచ్చిండు. అలా వాడికెలా తెలిసిందో నాకు తెలవదు గానీ, ఒక పర్సన్ నాకు పంపిండు డబ్బులు. నేనిచ్చిన వాళ్ళు గూడా ఇచ్చే సిచ్యువేషన్‌లో లేదు. ఒక రూపంలో నాకైతే డబ్బు అందింది. అందిన వెంటనే నేను వెళ్లి సామాను తెచ్చుకున్నా. అప్పుడు అనుకున్నా, అమ్మవారే నాకు ఇట్లా దారి చూపిచ్చింది అని అనుకున్నా. అమ్మ. జప సాధన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ డే మీరు ఎంతసేపు జపం చేసేవాళ్ళు? చివరికొచ్చేతలకి ఎంతసేపు చేసేవాళ్ళు? ఫస్ట్ డే నేను గంట, గంట చేశానమ్మా. గంటలో నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను. అంటే నాకు బాడీ సహకరించలేదు. కాళ్ళు, చేతులు ఆగడం లేదు. బాడీ అంతా ఊగినట్టు. అంత అసలు కూర్చోలేకపోయినమ్మా. ఏదో శక్తి నన్ను లాగేసినట్టు. అసలుకు చేయనియడం లేదన్నట్టు అనిపిచ్చింది. అలా అనిపించిన ఒక ఒక అరగంట తర్వాత మా ఇంటి పైనుంచి రామచిలుక వెళ్ళింది అమ్మ. అలా వెళ్ళడం ద్వారా నాకు ఎలాంటి పెయిన్స్ లేకుంటుండే. అలా ఒక గంట సేపు నేను చేయగల జప సాధన. తర్వాత నేను రోజుకి గంటన్నర చేసిన. కాపోతే నాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలే. నాకు మంచిగా అమ్మవారు కనిపించడం అలా జరిగిందమ్మా. మా పాప గూడా అసలు రోజు పడుకునేదే గాదు. కాకపోతే నేను జపసాధన ఎప్పుడైతే మొదలుపెట్టేదాన్నో, జపసాధన మొదలు పెట్టంగానే అలా పడుకొని నేను పూర్తయ్యేదాకా అసలు లేవకపో నేననుకున్నా ఈ జపసాధన నేను జేస్తానా? మా పాప నన్ను జేయనిస్తదా? అన్నట్టుండే మా పాప. కాకపోతే ఆ టైంలో ఆమె ఆటోమేటిక్‌గా పడుకునేది. ఎవరు లేకున్నా గాని. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదమ్మ. ఇప్పుడు మీరు చెప్పారు గదా! జప సాధన చేస్తూ ఉంటే మొదలుగెట్టగానే ఆరోగ్యం బాగోలేకుండా అట్లా అంటే ఒళ్ళు నొప్పులు అట్లా అని. అప్పుడు అవునమ్మా. మీకేమనిపిచ్చింది? గురువు మంచివారు కాదు అందుకే ఇలా జరుగుతుంది అని ఏమన్నా అనుకున్నారా? లేకపోతే మధ్యలో ఇంకా ఈ నొప్పులు తట్టుకోలేను, వదిలేద్దాము జపం చేయలేను అని అట్లా ఏమన్నా అనుకున్నారా? అలా ఏం అనుకోలేదమ్మా. నేను ఎలా అయినా చెయ్యాలి. చేస్తేనే నాకీ ఫలితం అని అనుకున్నా. అమ్మ నువ్వే నాకు రక్ష, నువ్వే నాకు ధైర్యం, నువ్వే ఇలాంటియి రాకుండా నువ్వే నన్ను కాపాడుకో అని ఒక 10 నిమిషాలు నేను అమ్మవారిని చాలా గట్టిగా అరిచి మరీ జపసాధన చేశానమ్మా. అలా అరిచానో లేదో నాకు అమ్మవారి దర్శనం కలిగింది. ఆ రోజు నుంచి నాకెలాంటి ఇబ్బంది కలగలేదు అమ్మ. అంటే మీరు చెప్పేదేంటంటే, ఇప్పుడు ఇట్లాంటి ఆరోగ్య ఇబ్బంది వచ్చినప్పుడు అమ్మవారినే గట్టిగా నమ్ముకున్నారు. గురువుగారిని, అవును. అమ్మగారిని గట్టిగా తలుచుకొని నమ్ముకొని, హ్మ్. ఆ ఇబ్బందిని అధిగమించారు. అవునమ్మా. హ్మ్. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా అమ్మా? లేతే ఏమన్నా లోటనిపిచ్చిందా? నాకు నవరాత్రులు చాలా సంతృప్తినిచ్చాయమ్మా. నేను చాలా బాగా నమ్ముతున్నానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఈ నవరాత్రులు చేయడం. ఏమన్నా లోటనిపిచ్చిందా? లోటు అన్నది ఏం లేదమ్మా. ఎందుకంటే నేను అసలు మొదలు పెడతానా లేదా అనుకున్నా. కానీ అమ్మవారు నాకు చాలా విధాలుగా సహాయం జేసి మొదలుపెట్టిన కాడికెళ్ళి మా ఇంట్లో గూడా చాలా ప్రశాంతంగా అనిపియడం, అన్నీ పాజిటివ్‌గానే ఉండడం. నాకు లాస్ట్ రోజు గూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పానమ్మా. ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే నేను చాలా ఇంకా ఎక్కువ నమ్ముతున్నా. బలంగా నమ్ముతున్నా అమ్మవారిని. అన్న అన్న సంతర్పణ గురించి చెప్పండి. మీరు ఎళ్ళామన్నట్టున్నారు గదా! వేములవాడ దానికి. అవునమ్మా. మేము మీ వెళ్ళిన అభిప్రాయం చెప్తారా? చూసారు గదా! అవునమ్మా. చాలా బావుంది. అక్కడ సాధకులందరూ వంట చేయడం, వాళ్ళే అన్నీ వాళ్ళ చేతులతోనే చేసుకోవడం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారమ్మా. నాకైతే చాలా అనిపించిందసలు.
మనం ఫంక్షన్‌లకెళ్ళినా గాని అసలు అంత వాల్యూ ఇయ్యరు. ఏ పో రా అన్నట్టే చూసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాకు చిన్న పిల్లలున్నారని చెప్పాను గదమ్మా! చిన్న పిల్లలున్నారని పాపం వాళ్ళు మమ్మల్ని కూర్చోడానికి ఒక ఇట్లా సంచుల్లాంటియి ఏసి మమ్మల్ని కూర్చోబెట్టి, మా కూర్చున్న కాడికే తెచ్చి ఇచ్చారమ్మా. మేమేది అడిగినా మమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి అయితే చాలా బాగా చూసుకున్నారమ్మ. అమ్మ ఏదడిగినా గాని లేదనకుండా. మళ్ళా మా హస్బెండ్ 10కో, 9:30కో స్టార్ట్ అయిందని జెప్పారు. మేము పిల్లల్ని రెడీ చేసుకొని వచ్చేసరికి అక్కడ ఫుడ్డంతా కంప్లీట్ అయిపోయింది. అంటే చాలా మంది అచ్చారు. అసలు బ్యాక్ సైడ్ పెట్టే బ్యాక్ సైడ్ వె అంటే గుడికి బ్యాక్ సైడ్ పెట్టారు. అసలు అక్కడికి ఎవరు వస్తారో రారో అనుకున్నారంట. కాపోతే మేమచ్చేసరికి మేమే మాతోనే లాస్ట్ అయిందమ్మా ఫుడ్డు పెట్టడం. అంటే నేనప్పుడు షాకయినా. అమ్మో! గింతమందొచ్చారంటే అమ్మవారు ఎవరికీ తెలియదు. కానీ అమ్మవారు ఇలా రప్పించుకున్నారా అనుకున్నా. ఫుడ్ ఐటెమ్స్ గూడా చాలా బావున్నాయమ్మా. అసలు ఒక అమృతంలా అనిపిచ్చింది నాకు ప్రతి ఒక్క ఐటెమ్. నేను అందులో కొన్ని తిననివి గూడా ఉన్నా. కాపోతే ఆ రోజు తిని నేనిం అబ్బా! ఇసొంటిది అసలు ఎప్పుడు మిస్ కావద్దు. ఎప్పుడన్నా ఎక్కడన్నా పెడితే ఖచ్చితంగా పోవడానికైతే ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకున్నా అమ్మ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులేమైనా ఉన్నాయా? శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే? అవునమ్మా. నేను పీఠంలోకి రాకముందు అసలు పూజలంటే అసలెక్కువ ఇంట్రెస్ట్ చూపియకపోదు. ఎక్కువ జేయకపోదు. ఓన్లీ నాకు ట్యూస్‌డే ఒకరోజు ఫాస్టింగ్ ఉంది. ఆ రోజే నేను దీపం బెట్టుకొని జస్ట్ ఓన్లీ దీపం బెట్టి, దండం బెట్టి వచ్చేసేదాన్ని అంతే. కాకపోతే ఇప్పుడేందంటే చెయ్యాలి ఖచ్చితంగా పూజ అనేది జేసుకోవాలి అన్నట్టు. నాకు రోజు ఖచ్చితంగా జపసాధన జేయాలన్న కోరికైతే ఉంది. కంటిన్యూ జేస్తున్నా అమ్మ నేను జపసాధన గూడా. ఇక్కడికి పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవతల గురించి గానీ, గురువు గురించి గానీ, మీ అభిప్రాయం గతంలో కంటే ఏమన్నా మారిందా? అవునమ్మా. ఆ! ఇప్పుడు మారిందమ్మా. మీరేం నేర్చుకున్నారు ఇక్కడికొచ్చినాక? ఇక్కడికచ్చినంక ఏదైనా నమ్మాలి, చెయ్యాలి, చేస్తేనే ఏదైనా తెలుస్తది. గురువుగారైతే చాలా ప్రతి ఒక్క విషయానికి క్లారిటీ ఇచ్చారమ్మా. నాకైతే గురువుగారి మీద చాలా నమ్మకం వచ్చింది. దేవుళ్ళ పైన గూడా నమ్మాలి. నమ్మితేనే నమ్మకం ఉంటది. అలా అని ఎలా పడితే అలా దూషించి మాట్లాడకూడదని అయితే నేను చాలా నేర్చుకున్నాను. గురువుగారు అయితే చాలా ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడం, అది నాకు చాలా అనిపిచ్చిందమ్మా. ఇప్పుడు అఖండ దీపం ఇంతకు ముందెప్పుడైనా పెట్టారా? లేకపోతే ఇదే మొదటిసారా? అఖండ దీపం ఇదే మొదటిసారమ్మా మేమెప్పుడు పెట్టుకోలే. ఈ అఖండ దీపారాధన అంటే భయమేమన్నా వేసిందా? భయమేమి అనిపించలేదు గానీ, ఒక్కటైతే నేను గట్టిగా మొక్కుకున్నా అమ్మ. అఖండ దీపం అయితే అస్సలు ఆరిపోకూడదని నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఎట్టి కొండెక్కకూడదని. హ్మ్. అవునమ్మా. కొండెక్కకూడదని నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా అమ్మ. నేను ఇట్లా, ఇట్లా మార్కెట్‌కెళ్ళాలన్నా గాని నాకు కొంచెం భయమేసేది. అయ్యో! వచ్చేసరికి ఏమన్నా అయితదా? అని అట్లా హ్మ్. భయమేసేది. కాపోతే నేను వెళ్ళే ముందు చెప్పేదాన్ని, అమ్మ నేను ఇలా బయటికి వెళ్తున్నాను. నా అఖండ దీపం కొండెక్కకుండా మీరే కాపాడండి. మీరే రక్షణగుండాలి అని చెప్పుకొని వెళ్ళేదాన్ని. వచ్చాక మంచిగా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడిగి ఆవు పంచకం జల్లుకొని అమ్మవారిని పర్మిషన్ తీసుకొని లోపటికెళ్ళి అమ్మ ధన్యవాదం. నాకు చాలా బాగా సపోర్ట్ జేస్తున్నారు అని అనుకోని చెప్పేదాన్నమ్మ. ఆ! ఈ అఖండ దీపం విషయంలో బాగా ఆనందపడిన సన్నివేశం ఏమన్నా ఉందా? భయపడిన సన్నివేశం జెప్పారు. ఎప్పుడు అవును. కొండెక్కుతదేమో అని భయపడేవాళ్ళని. మరి ఆనందంగా పడే సన్నివేశం ఏమన్నా ఉందా? అఖండ దీపం ఆనందపడే ఉందమ్మా. ఫస్ట్ రోజు అమ్మవారు అఖండంలోకి వస్తారని చెప్పారు గురువుగారు. దాన్ని ఫోటో తీసుకొని చూసుకోండి మీకు చాలా బాగా అర్థమవుతుందని జెప్పారు. అలా నేను ఫోటో తీసి అబ్జర్వ్ చేశా. చాలా అమ్మవారి నిండు రూపంలాగా చాలా బాగా వెలుగుతూ కనిపించిందమ్మ. నాకు అది ఎక్కడ లేని సంతోషం. ఆ రోజైతే నేను చాలా సంతోషపడ్డా అమ్మ. శ్యామలా నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉందా? ఇప్పుడే చెప్పారు గదా! అమ్మవారిని చూసానని. అది అవునమ్మా. గాకుండా ఇంకేమైనా ఉందా? అది గాకుండా అంటే ఇంకేం లేదమ్మా. చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఇగ అంతే అమ్మ. అదే ఈ నవరాత్రులు మీరు సొంతంగా చేసి ఉంటే పూర్తి చేసేవారా?
అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు సొంతంగా చేసుకొనుంటే గురుముఖత కాకుండా చేయగలిగేవారా? స్వంతంగా అంటే చాలా డౌటమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు వెనుకుండి కొంచెం ధైర్యం జెప్పి ముందుకు నడిపారు. ఆ ధైర్యంతో నేను చాలా ముందుకెళ్ళాను. నేను స్వతహాగా చేసుకుంటే ఇంతవరకు వచ్చేదాన్ని గూడా గాదు. నాకు గురువుగారు ధైర్యం నాకు చాలా ముందుకు పుషప్ చేసినట్టు అనిపించిందమ్మా. ఆ ద్వారానే నేను ముందుకు వెళ్ళా గానీ, నేను స్వతహాగా చేస్తే అయితే ఇంత వరకు వచ్చేదాన్ని కాదు. నేనెంతో భయపడి అసలు ఏం చేసేదాన్నో, ఏం చేయకపోదునో గూడా అలా ఉండేదమ్మా. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? ఒకవేళ అవును. తెలిస్తే చెప్పండి. గురువుగారు చెప్పిన నా గురువుగారు చెప్పిన విషయాలన్నీ మనం మైండ్‌లో పెట్టుకొని ఎలాంటి భయం లేకుండా అది సు మంచిగా పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి మనం 9 రోజులు అన్నీ చాలా బాగా జరిగాయి. ఎలాంటి తప్పు లేకుండా చాలా బాగా జరిగాయి. అది మనం తెలిసి తెలియకుండా చేసుకుంటే చాలా మిస్టేక్స్, చాలా తప్పులుండు. ఆ తప్పుల వల్ల మనకు ఇంకె ఇంకా ఎక్కువ శాపాలు అలాంటివి జరిగేవని నేను నమ్ముతున్నానమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమన్నా అనుభవాలు ఎదురైనాయా అమ్మ? అవునమ్మా. నేను గోరింటాకు పెట్టిన రోజు నాకు అమ్మవారు ఎరుపు రంగులో పండిందని నాకు చూపుతూ నాట్యం ఆడినట్టు కనిపించింది. నా మనసుకు చాలా తృప్తిగా, చాలా సంతోషంగా అనిపించిందమ్మా. అలా చూపి నాట్యం చేసినందుకు. అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. అప్పుడు మీకు ఎలా అనిపిచ్చింది? ఇలా గూడా అమ్మవారికి శారీ ఇస్తారా? మేమెప్పుడు వినలేదే అలా ఏమన్నా అనిపిచ్చిందా? ఆహా! అలా ఏమి అనిపించలేదమ్మా. ఎందుకంటే మనం ఇట్లా వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటాం గదా! అలాంటియి నాకు కొంచెం అనుభవం ఉన్నాయమ్మా. అంటే నేను చేయలే గాని, చేసిన వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్ళేదాన్ని గాబట్టి కొంచెం అనుభవం ఉన్నాయమ్మా. పెడతారని. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం చాలా జరిగిందమ్మా. ఆ రోజు అసలు మేము చాలా ఎక్స్‌పెక్ట్ జేసినాం. కాకపోతే కొంచెం హాస్పిటల్‌ల ఉండడం వల్ల మా హస్బెండ్ కొంచెం అటు ఇటు టెన్షన్ అయ్యిండు గానీ, ఆ అమ్మవారిని పంపించే టైంలో అయితే మేము మంచిగా చాలా బాగా సంతోషంగా పంపించినాం. అమ్మవారు కూడా చాలా సంతోషంగా వెళ్ళిళ్ళు. మేము బయటికొచ్చి చూసాం. మాకు కొంచెం ప్రకృతి, చెట్లు, గాలి రావడం, ఇట్లా పైనకెళ్ళి చిలుకలు అవి ఇట్లా ఎగరడం అలాంటివి కనిపించాయమ్మా. మాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా అలా. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు గదా! అప్పుడేమనిపిచ్చింది? ఎలా అనిపిచ్చింది? దిష్టి తీయడం అనేది నేనైతే ఇంతవరకు ఎక్కడ వినలేదమ్మా. అంటే తీస్తారంట. మా మా భర్త తర్వాత నాకు చెప్పాడు. ఇట్లా అన్ని గుళ్ళలా దేవుళ్ళకు దిష్టి తీస్తారని మా భర్త నాకు తర్వాత చెప్పాడు. కానీ అమ్మవారికి తీసినప్పుడు చాలా అనిపించింది. ఎందుకంటే ఎంతోమంది మా ఇంట్లోకైతే అంతవరకు ఎవరు రాలేకపోతే ఆ రోజు నేను ఒక ఒక 10 మందికి చేయగలిగించుకున్నా కాబట్టి వచ్చారు. అమ్మవారికి దిష్టి తాకిందన్న ఫీలింగ్ నాలో ఉండే. ఎందుకంటే మన కన్న బిడ్డకు గూడా ఎవరన్నా చూస్తే ఎటన్నా వెళ్ళొచ్చినా అని దిష్టి తీస్తాం గదా! నాకు అలానే అనిపించింది. దిష్టి తీయంగా సేమ్ నా బిడ్డకు నేను తీసుకున్నట్టే అనిపించిందమ్మ. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలాగా ఉంది? అమ్మవారిని సాగనంపేటప్పుడు కొంచెం బాధనిపించిందమ్మా. 9 రోజులు అసలు 9 రోజులు ఎలా గడిచిపోయాయి అట్టిగనే గడిచిపోయినాయి. కొంచెం అయ్యో! అమ్మవారు వెళ్ళిపోతున్నారే అన్న బాధుండే. కానీ వెళ్ళిపోతున్నారంటే పర్మనెంట్‌గా అయితే పోరు. ఖచ్చితంగా మనలో ఉంటారన్న నమ్మి పంపించానమ్మ. చాలా బాగా అనిపించిందమ్మ. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అవి విన్నప్పుడు మీకేమనిపిచ్చింది? అవునమ్మా. ఈ కాలంలో అసలు నైతిక విలువలు పిల్లలకి ఎవరికీ చెప్పడం లేదు. ఏమన్నా అంటే ఫోన్ ఇవ్వడం, తినకపోయినా, ఏం చేయకపోయినా ఫోన్ ఇవ్వడం. అదేదో కాసేపు పూజ చేయమని, కాసేపు పూజ గదిలో కూర్చోబెట్టుకొని, వాళ్ళకు అది ఇట్లా చెప్తే చాలా బావుంటుందని అనిపించిందమ్మా. నేనైతే వీలైనంత వరకు నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే. కాకపోతే నా కొడుకు ప్రతిరోజు మొక్కుతాడమ్మా దేవుడిని. నా కొడుకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. అతను 9 రోజు వచ్చిన రోజు అతను చాలా సంతోషపడ్డాడు. మమ్మీ దీపం బావుంది, బావుందని దాని చుట్టూ తిరుక్కుంటూ అసలు అక్కడనే కూర్చున్నాడు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే
అతను చిన్న బాబు అఖండాన్నేమన్నా ఇట్లా చెయ్యి తాకిస్తాడో ఏమన్నా అయితదనుకున్నా, కానీ అతను అస్సలు ముట్టుకోలేదు. చాలా బాగా "అమ్మ మంచిగుందమ్మా, మంచిగుందమ్మా" అనుకుంటా అక్కడే కూర్చొని ఉన్నాడమ్మా. గురువుగారు మంత్రదీక్ష గురించి, అన్న సంతర్పణ గురించి వారి ఉద్దేశ్యం చెప్తా ఉంటారు. అంటే మంత్రదీక్ష ఎందుకు ఇస్తారు? అన్న సంతర్పణలు ఎందుకు చేస్తున్నారని. అవునమ్మా. దాని గురించి మీరేమన్నా చెప్తారా? దాని గురించి నేను అంతా ఏం చెప్పలేనమ్మా. సరే అమ్మా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ అయితే చాలా బాగుందమ్మా. చాలా బాగా రెస్పాన్సిబుల్. చాలా ఏదైనా మనం ఇలా పెట్టగానే త్వరగా రిప్లై ఇవ్వడం. చాలా బాగా ఎంకరేజ్ చేశారమ్మా. గురువుగారు లేకపోతే అయితే నా సాధన ఇక్కడి వరకు వచ్చేదని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఏ విషయమైనా చాలా సపోర్టివ్ గా చాలా బాగా చెప్పాడమ్మా. ఎలా అంటే ఒక కన్న తండ్రి ఒక బిడ్డకు ఎలా ఎలా బాధ్యతగా నడిపిస్తారో అలా నడిపించారనిపించిందమ్మా నాకైతే. పీఠం గురించి గానీ, పీఠం కార్యక్రమాల గురించి గానీ మీరేమైనా సలహాలు ఇస్తారా? పీఠం గురించి నాకైతే ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా కాబట్టి నాకంత తెలిసిందైతే ఏం లేదు. కాకపోతే పీఠాన్ని మనం నమ్మితే చాలా పాజిటివ్ అయితే ఉంటదని నేను నమ్ముతున్నానమ్మా. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు రేపు ఎవరైనా నవరాత్రులు చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి. వారికి మీ అవును. అనుభవాలతో మీరిచ్చే సందేశం ఏమన్నా ఉందా అమ్మా? నవరాత్రులు చేసే వాళ్ళకు నేనిచ్చే సలహాలు ఏంటంటే, ఫస్ట్ కొంతమంది భయపడతారు. చేయగలుగుతామా అని. కాకపోతే ఖచ్చితంగా చేయగలుగుతారు మీరు. మీ మేము చేయగలుగుతామన్న నమ్మకం మీ పైన మీరు పెట్టుకొని ఖచ్చితంగా చేయండి. కొంతమందికి పూజల మీద నమ్మకం ఉండదు. కాకపోతే ఒక్కసారి గురువుగారు చెప్పే మాటలు గాని, గురుగారు చెప్పే వీడియోలు గాని మీరు చూడండి. మీకు ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబే వస్తది. నేను గూడా మీలాగానే వాళ్ళలాగానే కదా ఇలా పీఠంలోకొచ్చాను. నేను గూడా ఇలాంటివి నమ్మకపోదు. మా హస్బెండ్ చేసినా నేను అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. నా అంతట నేను వచ్చాక చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా బావుంటది చేయడానికి కూడా. మనకందరి సపోర్ట్ ఉంటది. మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ముందడుగేస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఈ నవరాత్రులైతే నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు గూడా చేయాలనుకున్న వాళ్ళు చేయండి. చేయగలుగుతారు. చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు. అవన్నీ అవసరం లేదు. అమ్మవారు ఆటోమేటిక్‌గా ఆ టైం వరకు నీకన్ని విధాలుగా సహాయం జేస్తది. నాకైతే అన్ని విధాలుగా సహాయం జేసింది అమ్మవారు. నేనిక్కడి దాకా వచ్చాను. నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం గూడా కలిగింది. అందరికి కనిపిస్తది అమ్మవారు. అందరికి మంచి అనుభూతొస్తది అని నేను జెప్పగలుగుతానమ్మా. మంచిదమ్మా అంజలి గారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హరి ఓం.